మంచి స్క్రీన్ ప్లే, ఎక్కడ బోర్ కొట్టకుండా ఏమిటి అని కానీ ఒక ఫీలింగ్ నాకు రాలేదు. ఫస్ట్ హాఫ్ చాలా న్యాచురల్ గా జరిగింది. సెకండ్ హాఫ్ ఇంకా దీనికి ఎంతసేపు లాగుతారు, ఎంతసేపు చూపిస్తారు, ఏ రకంగా దీనికి సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తారు అనుకున్న సమయంలో సెకండ్ హాఫ్ చాలా ఇదిగా అంటే ఎక్కడా కూడా అసలు ఏమిటిది అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అలా మౌంట్ అప్ చేస్తూ తీసుకెళ్ళాడు సినిమా. సైడ్ లో చాలా సీరియస్ ఇష్యూ తీసుకున్నా దాన్ని ఎంటర్టైనింగ్ గా అందరికీ అర్థం అయ్యేలా చేయడం అనేది అంతే ఈజీ కాదు, కానీ చాలా ఈజీగా అది ఈ పిక్చర్ లో చేశారు డైరెక్టర్. Read the script to have found a detailed script, put in a lot of time on the script. There are many layers in the script. మన తెలుగు సినిమా గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా యూనిక్ అండ్ బోల్డ్ స్టెప్ అనుకోవచ్చు. అలానే ఆర్ట్సీ ఫామ్ లాగా మనకు ఆల్మోస్ట్ థ్రిల్లర్ మోడ్ లో ఉన్న సినిమా ఇది. ఎంత న్యాచురల్ గా తీశారంటారు. లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ ఎ రియల్లీ గుడ్ ఫిల్మ్. I think one of the coolest things that IOT has been able to do with this film is, while dealing with such a sensitive subject matter, he's also been able to entertain us. చాలా డిఫికల్ట్ పాయింట్ ట్యాకిల్ చేయడం చాలా స్వీట్గా ఉన్నాయి. అందరికీ బాగా హార్ట్ టచింగ్ సినిమా, మనసులోంచి నిజాయితీగా వచ్చిన సినిమా. కొంతమంది బ్లైండ్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళలో కూడా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉందని నిరూపించి. This movie can be very sensitizing to the bureaucrats, young bureaucrats, but it can sensitize the public opinion. రెగ్యులర్ సినిమాలు చూసి బోరు కొట్టి ఈ లవ్ స్టోరీలు వద్దురా బాబు అనుకునే రోజుల్లో మిణుగురులు అనే సినిమాని చూసాం. సమాజంలో మంచి సినిమాలు లేవు, చెత్త సినిమాలు వస్తున్నాయి, చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటున్నాయి, మానవ విలువలని దిగజార్చి వేస్తున్నాయి, మానవీయతను దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ మానవీయ విలువలకి ప్రతీకగా ఈరోజు మిణుగురులు చూస్తే మా పాత అనుభవాలు